హాయ్ అండి. నేను ఒక భక్తుని కథ చెప్తా ఈరోజు. ఒక ఊర్లో ఒక భక్తుడు ఉంటాడు. అతను ఉప్పు వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళు భార్యాభర్తలు. అయితే పోయే దారిలో రోజు పోతూ ఉంటే అక్కడ వాళ్ళ ఊళ్ళో ఒక చిన్న అమ్మవారి గుడి ఉంటుంది అన్నట్టు. ఆ గుడికి అడిగి, అమ్మ నాకు మంచిగా బేరం కావాలి ఉప్పు అని రోజు పోయేటప్పుడు వచ్చేటప్పుడు బేరంకు రోజు మొక్కుతూ ఉంటాడు. మళ్ళీ అట్లా ఏమంటాడంటే, నాకు మంచిగా లాభం వస్తే బాగా బేరం అయితే నీకు చిన్న గుడి కట్టిద్దని మొక్కుతూ ఉంటాడు. రోజు పోయి వస్తూ ఉంటే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో ఉప్పు మొత్తం తడిసిపోతుంది. తడిసిపోతే ఇక పోయి రిటర్న్ వస్తూ ఉంటాడు. తడిసిపోయింది, ఏం బేరం లేదు, ఇప్పుడు డబ్బులు లేవు, తినడానికి కూడా తిండికి లేవు, ఎట్లా అని అక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని బాగా ఏడ్చి, అమ్మ నీకు గుడి కడతానన్నా, నాకు ఇప్పుడు బేరం కాలేదు, మొత్తం తడిచిందని, ఇక నేను ఈ చెట్టుకు ఉరేసుకుంటే చచ్చిపోతానని అనగానే అమ్మవారు బయటకు వస్తుంది. ఆ రాయిలో నుంచి బయటకు వచ్చి, కాదు ఇక నీకు నేను ఇది ఇస్తానని ఒక గంట ఇస్తుంది అన్నట్టు. గంట ఇలా కొట్టగానే కాసులు రాస్తాయి. ఐదు సార్లు కొట్టు, నీకు 5 కాసులు వస్తాయని చెప్తుంది. ఇది నేను ఇచ్చినట్టు ఎవ్వరికి చెప్పకని చెప్తుంది. సరేనని ఇక అది పట్టుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినాక గంట 5 సార్లు కొట్టగా పూజ చేసి మంచిగా 5 సార్లు కొట్టగానే 5 రూపాయలు వస్తాయి. 5 వస్తే ఒక 3 రూపాయలు దాచుకొని ఈ 2 రూపాయలు 2 కాసులు మొత్తం ఖర్చు పెట్టుకుంటాడు. అట్లనే మంచిగా అభివృద్ధి అవుతుంది బాగా. అవి ఒక షాపు, ఉప్పు షాపు పెడతాడు, ఇంకేదో బిజినెస్ పెడతాడు, అన్నీ పెడతాడు. మంచిగా పెట్టి బాగా మంచిగా అభివృద్ధికి వచ్చినాక ఇక ఒకరోజు ఈయన ఊరికి పోతాడు. ఊరికి పోతే ఆ గంట ఏం చేస్తుంది, వాళ్ళ భార్య పాత బాగా నల్లగా ఉంది, ఎట్లా ఉన్నదని పాత సామాన్లోకి వేస్తుంది. అతను ఏం చేస్తాడు, వీళ్ళ ఇంటికి 10 ఇళ్ళుల దూరంలో ఉంటాడు. అయితే ఇక ఈయన వస్తాడు. వచ్చి గుళ్ళోకి వచ్చి పూజ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి మన దేవుడి దగ్గర పోయి చూసేసరికి గంట ఉండదు. అయ్యో ఏమి గంట ఏమైందని అడిగితే, నేను పాతగా ఉంది, ఎందుకు ఉన్నదని నేను పాత సామాన్లకి పుల్లయ్యన ఆయనకి వేసినంటే ఎమ్మటే పరుగున పోయి వాళ్ళ ఇంటికి పోయి, ఇట్లా మామూలు గంట వేసిందంట అంటే, నాకు తెలియదు, లేదు అంటాడు. ఎదురుగానే ఉంటుంది కానీ లేదు అంటే, లేదు నీ దగ్గరే ఉన్నది అంటే, నేను అందులో డబ్బులు ఎందుకు నీకు కదంటే, నేను అందులో డబ్బులు పెట్టిన అంటాడు. చూడు ఏమి లేవు ఎక్కడని అంతా దులుపుతాడు. సరే 1000 రూపాయలు పందాం రేపు రా అని అంటాడు. అంటే ఈయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినాక ఆ గంట ఇక వాళ్ళ తమ్ముళ్ళని అందరిని పిలిచి ఈ పుల్లయ్య మొత్తం రాసి కడిగి తెల్లగా చేస్తే అందులో నుంచి ఏం రావు. ఇక సరే అని తెల్లారుతుంది. ఈయన వస్తాడు. వచ్చి నా గంట నాకు అంటే, ఇగో నాకే నువ్వు 1000 రూపాయలు ఇవ్వాలంటాడు. అంటే లేదు గంటలు ఏం లేదు అంటే, సరే నువ్వు నా గంట చేతిలో పెట్టని నేను అంటాడు. అనగానే భక్తుడు అనగానే గంట చేతికి ఇవ్వగానే ఒక్కసారి 5 సార్లు కొట్టంగానే 5 రూపాయలు వస్తాయి. ఇగో నేను పెట్టిన డబ్బులు చూడని ఆయనకి ఇస్తాడు. ఇస్తే సరేనని నీ ఓడిపోయిందంటే, సరే నాకు 500 వేయొద్దు కానీ 500 గుడికి ఇయ్యి అని చెప్పేసి ఇంటికి వస్తాడు. అది ఆయన సొంతం, అది ఆయనకే సొంతం. ఇక మళ్ళీ ఎవ్వరికీ అది పని చేయదన్నట్టు. అమ్మవారి భక్తి ఉంటే అలా జరుగుతుందని ఈ కథ నీతి.